హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు H6 న్యూస్ స్టోరీ బర్డ్. టికెట్ ఇవ్వకపోతే ఉరేసుకొని చస్తా బెదిరిస్తున్న టీడీపీ నేత. అడగటంలో తప్పు లేదు. సర్వే రిపోర్ట్లో నాయకుడు ఒక ఇష్టం, గెలిచే అభ్యర్థులను ఇస్తారు 100%. లేకపోతే ఉరి వేసుకుంటా. ఉరి వేసుకుంటారు మా వాళ్ళు. సీట్ ఇవ్వకపోతే ఉరి వేసుకుంటారు. ముస్లిం మైనార్టీలంతా సిద్ధంగా ఉన్నారు. మేము ఉరి వేసుకుంటాను కాడ. వాయిస్ ఆఫ్ ది పబ్లిక్ జలీల్ ఖాన్ అంటారు విజయవాడ వెస్ట్ లో. సీటు పోతే సిద్ధంగా ఉన్నారు ఉరి వేసుకోవడానికి. అసలు నేను ఇప్పటికే ఆపి ఉంటే లేకపోతే ఇప్పటికి ఇద్దరు ముగ్గురు. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ కోసం అన్ని పార్టీల్లోనూ ఆశావాహులు సమరం కొనసాగిస్తుంది. ఇప్పటికే వైసీపీలో టిక్కెట్లు దక్కవని భావిస్తున్న వారు టీడీపీ జనసేన పార్టీలలో చేరుతున్నారు. దీంతో ఏపీలో వలస పర్వం కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ఒక టీడీపీలోనూ టీడీపీ జనసేన పొత్తుల నేపథ్యంలో చిచ్చు రగులుతుంది. జనసేన ఆశిస్తున్న స్థానాల్లో టీడీపీ నుండి ఆశావాహులు టిక్కెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్ళు కూడా రంగంలోకి దిగుతున్నారు. బల ప్రదర్శనలతో ఒకరు, బెదిరింపులతో మరొకరు రాజకీయాలను రసవర్తరంగా మారుస్తున్నారు. అడగటంలో తప్పు లేదు. సర్వే రిపోర్ట్లో నాయకుడు ఒక ఇష్టం, గెలిచే అభ్యర్థులను ఇస్తారు 100%. లేకపోతే ఉరి వేసుకుంటా. సీట్ ఇవ్వకపోతే ఉరి వేసుకుంటారు మా వాళ్ళు. సీట్ ఇవ్వకపోతే ఉరి వేసుకుంటారు. ముస్లిం మైనార్టీలంతా సిద్ధంగా ఉన్నారు. మేము ఉరి వేసుకుంటాను కాడ. వాయిస్ ఆఫ్ ది పబ్లిక్ జలీల్ ఖాన్ అంటారు విజయవాడ వెస్ట్ లో. సీటు పోతే సిద్ధంగా ఉన్నారు ఉరి వేసుకోవడానికి. అసలు నేను ఇప్పటికే ఆపి ఉంటే లేకపోతే ఇప్పటికి ఇద్దరు ముగ్గురు. బీకామ్ లో ఫిజిక్స్ ఆ కమెంట్ తో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమ నుండి టిక్కెట్ ఆశిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన తన కుమార్తె షబానాకు టిక్కెట్ ఇప్పించి కుమార్తె గెలుపు కోసం కృషి చేశారు. అయినా వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో షబానా ఓటమి పాలైంది. అయితే ఈసారి తానే పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఆ స్థానం జనసేనకు దక్కే అవకాశం ఉండడంతో తాజాగా జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఈసారి టికెట్ ఇవ్వకపోతే ముస్లిం మైనారిటీలు ఉరేసుకుంటారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నుండి బరిలోకి దిగేది తానేనని, గెలిచేది కూడా తానేనని పేర్కొన్నారు జలీల్ ఖాన్. టికెట్ ఎవరైనా అడగచ్చు, కానీ గెలిచే దమ్ముండాలి, అది నాకుందని పేర్కొన్నారు. సర్వే రిపోర్ట్లో ఎవరికి విజయ అవకాశాలు ఉంటే వారికే టికెట్ ఇస్తారు. విజయవాడ పశ్చిమది టీడీపీయే, అక్కడ ఖచ్చితంగా టీడీపీ వాళ్ళకే టికెట్ ఇవ్వాలి. వేరే వాళ్ళు అడగడంలో తప్పు లేదు, కానీ గెలవాలి కదా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, విజయవాడ పశ్చిమ టికెట్ తనకు ఇవ్వకుంటే ముస్లిం మైనారిటీలు ఉరేసుకుంటారని, ఇప్పటికే నేను వాళ్ళని ఆపుతున్నానని, లేదంటే ఇద్దరు ముగ్గురు ఉరేసుకునే వాళ్ళని జలీల్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. అడగటంలో తప్పు లేదు. సర్వే రిపోర్ట్లో నాయకుడు ఒక ఇష్టం, గెలిచే అభ్యర్థులను ఇస్తారు 100%. లేకపోతే ఉరి వేసుకుంటా. సీట్ ఇవ్వకపోతే ఉరి వేసుకుంటారు మా వాళ్ళు. సీట్ ఇవ్వకపోతే ఉరి వేసుకుంటారు. ముస్లిం మైనార్టీలంతా సిద్ధంగా ఉన్నారు. మేము ఉరి వేసుకుంటాను కాడ. వాయిస్ ఆఫ్ ది పబ్లిక్ జలీల్ ఖాన్ అంటారు విజయవాడ వెస్ట్ లో. సీటు పోతే సిద్ధంగా ఉన్నారు ఉరి వేసుకోవడానికి. అసలు నేను ఇప్పటికే ఆపి ఉంటే లేకపోతే ఇప్పటికి ఇద్దరు ముగ్గురు.